వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి మరియు చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఈ 31 మార్చి నుండి 6 మే వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయము ఒక అదృష్టకరమైనటువంటి సమయం. ఎందుకు అనంటే వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి కానివ్వండి, చాతుర్గ్రహ కూటమి కానివ్వండి, ఈ నేను చెప్పినటువంటి సమయం లోపల ఏకాదశ స్థానంలో సంభవిస్తుంది. అంటే ఏకాదశ స్థానము లాభస్థానం, అన్ని విధాలుగా మనకు కలిసి వచ్చేటువంటి స్థానం. కాబట్టి లాభస్థానంలో ఈ పంచగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటమి సంభవించడము వృషభ రాశి వారికి అదృష్టం. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మనము విశ్లేషించి చూసినట్టయితే సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. వృషభ రాశి వారికి ముఖ్యంగా చతుర్థాధిపతి సూర్యుడు, అంటే 1-4 కాంబినేషన్. అలాంటి సూర్యుడు 11వ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడి ప్రభావం మూలకంగా ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని విధాలుగా సంతోషంతో పనులు చేస్తారు. కొంత వర్క్ లోడ్ పెరిగినప్పటికీ విద్యార్థులకు కానివ్వండి, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడాను కొంత వర్క్ లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు సంతోషంగా స్వీకరించి వర్క్ చేసే మనస్తత్వం ఇక్కడ మనకు ఈ సమయంలో కనబడుతుంది. ఇది చాలా శుభ సూచకం. మనిషి ఎప్పుడైతే ఆ పనిని చేసేటువంటి పనిని అందులో ఇన్వాల్వ్ అయ్యి శ్రద్ధతో చేస్తూ ఆ పనిని ఒక పూజగా భావించి మనం చేసినప్పుడు ఫలితం అనేటువంటిది కూడాను మనకు 100% ఉంటుంది. అదే ఇక్కడ మనకు వృషభ రాశి వారికి కనబడుతుంది. సూర్యుడు మూలకంగా వర్క్ లోడ్ పెరిగినప్పటికీ వాళ్లకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఇక ఇంకొక గ్రహ బుధుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఏకాదశ స్థానంలో. బుధుడు ముఖ్యంగా పంచమాధిపతి అయినాడు. అంటే ధనాధిపతి, పంచమాధిపతి ఏకాదశంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. అంటే ఈ బుధుడి యొక్క సంచారం మూలకంగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ఆదాయం పెరుగుతుంది, రావాల్సిన డబ్బు కూడాను వస్తుంది. వ్యాపారవేత్తలకు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. దేశీయంగా కానీ విదేశీయంగా కానీ వెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మీరు కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు అనుకున్న దానికి రెట్టింపుగా రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు ఇది చాలా సదవకాశం, వాళ్ళ విషయంలో బాగా ఉంది. ఇక 3వ గ్రహము శుక్రుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. శుక్రుడి మూలకంగా మీకు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ గోచరిస్తున్నాయి. ఒకటి ఏంటంటే రాస్యాధిపతి వృషభానికి, తర్వాత 6వ స్థానాధిపతి శుక్రుడు. అలాంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఓవరాల్గా శుక్రుడి ఎఫెక్ట్ కూడాను బాగానే ఉంటుంది. అయినప్పటికీ కొంచెం దగ్గర వాళ్లతో మీకు అనర్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఇంటి వాతావరణం మట్టుకు మీకు బాగానే ఉంటుంది. భార్య పిల్లలతో బాగానే ఉంటారు. స్నేహితులతో, బయట వాళ్లతో, ఆత్మీయులతో మీరు ఏవైనా కూడా డిస్కషన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా మీకు బాగానే కలిసి వస్తుంది. సంగీత ప్రియులకు, సాహిత్యవేత్తలకు, కళారంగంలో ఉన్నటువంటి వారికి, మీడియాలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడాను బాగా కలిసి వస్తుంది. కాదంటే మీరు అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఏమైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది.
ఇక ముఖ్యంగా శని భగవానుడు కూడాను మీకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ కూటమిలో ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో శని ప్రభావము వృషభ రాశి వారికి చాలా చాలా కలిసి వస్తుంది. భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఏకాదశంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. అంటే ఆధిపత్యము బాగా ఉంది శనైశ్వరుడికి, వృషభ రాశి వారికి. అలాంటి శని ఆధిపత్య శుభుడు గోచార రీత్యా ఏకాదశ స్థానంలో సంచరించడము మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ఈ కాంబినేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని అంటే, మీకు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టి చదువుకున్నట్టయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలలో మీకు సీటు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి నేమ్ అండ్ ఫేమ్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. అలా శని యొక్క ప్రభావం మీకు చాలా పాజిటివ్గా ఉంది వృషభ రాశి వారికి. కొంత కష్టపడినట్టయితే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా తోడయి మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కష్టం కూడాను మీరు చేయనట్టయితే ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఆ 90% సపోర్ట్ ఉండదు. మీరు కేవలం 10% మీరు కష్టపడండి, 90% మీకు ఈ గ్రహస్థితి మూలకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ 10%మే మీరు కష్టపడాలి. కనుక ఏమాత్రమైనా కూడాను మనం కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకూడదు. కనుక మీకు శని ప్రభావం బాగా పాజిటివ్గా ఉంది. ఇక రాహువు కూడాను మీకు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తర్వాత ముఖ్యంగా మీరు అంతకు ముందుగా ఏదో ఆలోచించి భయపడినటువంటి వాళ్ళు ఆ భయం నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సమయం లోపల. అంటే భయభ్రాంతులకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందున్నటువంటి అన్ని భయాలు, అన్ని మనస్తాపాలు ఈ సమయంలో తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి పంచగ్రహ కూటము, చాతుర్గ్రహ కూటమి ఈ రెండు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సమయము. ఒకటి, వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక జన్మస్థానంలో గురువు ఉన్నాడు. గురువు జన్మస్థానంలో కొంత అనానుకూలం కనుక కొన్ని ఆకస్మికంగా మనకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ గ్రహాలు, ఈ చాతుర్గ్రహ కూటము, పంచగ్రహ కూటంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల యొక్క స్థితి మీకు బాగా ఉంది. కాబట్టి ఇక్కడ గురువు మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకు తప్పకుండా మిగతా గ్రహాల యొక్క ఆ కాంబినేషను రెక్టిఫై చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఇది నేను చెప్పినటువంటి సమయము, అంటే ఇందులో కొన్ని రోజులు పంచగ్రహ కూటమి ఉంది, కొన్ని రోజులు చాతుర్గ్రహ కూటమి ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే 31 మార్చి నుండి 6 మే వరకు ఈ గ్రహాల యొక్క కాంబినేషను ఏకాదశ స్థానంలో సంభవిస్తుంది. ఏకాదశ స్థానంలో సంభవించడము వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందండి. మిథున రాశి వారికి, అంటే మిథున రాశి జాతకులకు పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మనం తెలుసుకుందాం. 31 మార్చి 2025 నుండి 6 మే 2025 వరకు ఈ గ్రహాలు ఒక కూటమిగా ఏర్పడి మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఇందులో మొదటి 14 రోజులు పంచగ్రహ కూటమిగా ఉన్నాయి. మధ్యన 15 రోజులు చాతుర్గ్రహ కూటమిగా ఉన్నాయి. 25, 26 ఏప్రిల్ ఆ 2 రోజులు మళ్ళీ పంచగ్రహ కూటమిలో ఉన్నాయి. 27 ఏప్రిల్ నుండి 6 మే వరకు 10 రోజులు మళ్ళీ పంచగ్రహ కూటమిగా ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహాలన్నీ కూడాను ఏ రాశిలో సంచరిస్తున్నాయి అని అంటే మీనరాశిలో సంచరిస్తున్నాయి.
మీనరాశిలో సంచారము మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో రాస్యాధిపతి అంటే మిథున రాశికి బుధుడు అధిపతి. గోచార రీత్యా బుధుడికి దశమ స్థానం మంచిది, మంచి ప్రభావాన్ని ఇస్తాడు. ఆ గోచారము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. రాస్యాధిపతి చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు. ఈ ఆధిపత్యంగా మనం ఆలోచించినా కూడాను దశమ స్థానంలో సంచారము బుధుడు చాలా మంచి పని చేస్తాడు ఇప్పుడు మిథున రాశి వారికి. ఇక సూర్య భగవానుడు కూడాను గోచార రీత్యా దశమ స్థానంలో శుభప్రదంగా ఉంటాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో గోచార రీత్యా అశుభప్రదం అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే అలాంటి శుక్రుడికి పంచమాధిపత్యం వచ్చింది కనుక మిథున రాశి జాతకులకు, కాబట్టి ఆ శుక్రుడు ఇచ్చేటువంటి ఏదైతే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో ఈ ఆధిపత్యం మూలకంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్రుడు కొంత మనము మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దశమంలో సంచరిస్తున్నాడు, దశమ స్థానం ప్రతికూలం. అయితే అష్టమ భాగ్యాధిపతి అయి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు మిథున రాశి వారికి. కాబట్టి కొంతవరకు శనీశ్వరుడి మూలకంగా మిథున రాశి వారికి మంచి జరుగుతుంది. కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. కనుక ఓవరాల్గా శని ప్రభావము 50% బాగా ఉంటుంది, 50% ప్రతికూలంగా ఉంటుంది. ఇక రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా దశమ స్థానంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహాల యొక్క విశ్లేషణ ఈ విధంగా ఉంది. అయితే ఇందులో సూర్యుడు బుధుడు అత్యంత ప్రభావాన్ని మీకు ఈ సమయంలో ఇవ్వబోతున్నారు, మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఆరోగ్యం బాగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నిలకడతో అంటే నిశ్చయమైనటువంటి ఒక ప్రోద్బలంతో నిశ్చయమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మిథున రాశిలో జన్మించి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా న్యాయపరమైనటువంటి సమస్యల నుంచి మీరు విముక్తులవుతారు. న్యాయపరంగా మీకు బాగా సపోర్ట్ దొరుకుతుంది. అధినాయకుల యొక్క అనుగ్రహం కూడాను లభించే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలతో మీరు మంచి ఒక సయోధ్య ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేదు, ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఉద్యోగం నిరాటంకంగా కొనసాగుతుంది. మీకు ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. తోటి వారితో కానివ్వండి, హయ్యప్స్తో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మీరు ఉద్యోగస్తులు మంచి సంపూర్ణంగా సంతృప్తిగా ఈ సమయంలో ఉంటారు, ఇబ్బంది లేదు. కాదంటే కొంచెం దగ్గరి వాళ్ళతో మీరు మనస్సు విప్పి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి వాళ్ళతో మీరు చర్చించడము మంచిది. ఇది ఉద్యోగస్తులకు ఆవశ్యకమైనటువంటి విషయం. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయంలో వ్యాపారము మీకు నిరాటంకంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది. లాభాలను పొందుతారు, ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారం ప్రారంభం చేసుకునే సమయం లోపల మట్టుకు కొంత ఆలోచించండి. కొత్త వ్యాపారం కాకుండా చేతిలో ఉన్న వ్యాపారం అయితే మీకు ఇబ్బంది లేదు, లాభాలను గడిస్తారు, అది ముందుకు కొనసాగుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే ఈ సమయంలో పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి సంభవిస్తున్న ఈ సమయం లోపల మిథున రాశిలో జన్మించి విద్యార్థులు చదువులో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే ఒక్కటేంటంటే మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఇక్కడ
ద్వాదశ స్థానంలో మీకు గురువు ఉన్నాడు. గురువు అత్యంత ప్రభావితం చూపించేటువంటి గ్రహ చదువు పైన. అలాంటి బృహస్పతి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. కాబట్టి మీరు శ్రమించినట్టయితే ఫలితం ఉంటుంది. పంచమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ పంచమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ స్థానం ఉచ్చ స్థానమైంది, ఆధిపత్యం మంచిది ఉంది. కాబట్టి మీకు తప్పకుండా విద్యార్థులకు మంచి కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఏమీ ఇబ్బంది లేదు. కొంత ఎఫర్ట్స్ పెట్టండి, మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ముఖ్యంగా ప్రయాణాలు ఎలా ఉంటాయి? ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయా? నిష్ప్రయోజనంగా మనము కాలయాపనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి, కొన్ని ప్రయాణాలు వృధా ధన వ్యయము, అలసట, అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రతి విషయాన్ని కూడాను మీరు భయపడకుండా, అంటే మనం స్టెప్స్ తీసుకునేటప్పుడు మంచి ఆలోచనలతో మీరు స్టెప్స్ తీసుకోండి. స్టెప్స్ మీరు స్ట్రాంగ్గా వేసినట్టయితే మీకు ఇబ్బంది ఉండదు. మరి ఎలా స్ట్రాంగ్గా మనం స్టెప్స్ వేయాలి అని అంటే ఆ విషయం గురించి మనకు మంచి అవగాహన ఉండాలి. అదే స్ట్రాంగ్గా మనం స్టెప్స్ వేయడం అన్నమాట. అడుగులు గట్టిగా వేయడం అంటే మనం వేసేటప్పుడు అక్కడ ఏమి ఉంది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం పసిగట్టి అడుగులు వేయడం. ఇక్కడ జీవితంలో మనం అడుగులు వేయడం అంటే ఏంటి? మనం చేసేటువంటి పనుల గురించి కూలంకషంగా ముందు వెనుక ఆలోచించి మీరు అడుగులు వేయడం అన్నమాట. కనుక ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, పని ప్రారంభించేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని అయితే మనం ప్రారంభిస్తున్నామో ఆ పని గురించి మీరు కూలంకషంగా తెలుసుకోండి. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి, మీకు సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఇక శని ప్రభావము ఈ మిథున రాశి వారికి బాగానే ఉంది కనుక ఆదాయము వస్తుంది. ఆదాయంలో మీకు నిలకడ ఉంది, హెచ్చు తగ్గులు లేవు. కాదంటే ఆకస్మిక ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా. కనుక ఆదాయం నిలకడగా ఉండడము, రావాల్సిన డబ్బు రావడము మనకు సంతోషదాయకం. ఖర్చులు సరే, దాన్ని మనం తగ్గించుకోవాలి. రావాల్సింది మన చేతిలో లేదు, కానీ ఖర్చు అనేది మన చేతిలో ఉంది. కాబట్టి కొంత దాన్ని నియంత్రించుకున్నట్టయితే మీరు దాని నుండి విముక్తులయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నాలు చేయండి. శని ప్రభావం కూడాను మీకు తగ్గుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం మిథున రాశి జాతకులకు ఆలోచించినట్టయితే ఈ 5 గ్రహాల యొక్క కాంబినేషను మిక్స్డ్గా ఉంది. కొన్ని గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, కొన్ని గ్రహాల మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే పర్వాలేదు. మీకు ఒక 60% ఈ చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మూలకంగా మిథున రాశి వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు, రాహు ముఖ్యంగా మనను అనవసరమైనటువంటి భ్రమను క్రియేట్ చేస్తాడు, మళ్ళీ బాధిస్తాడు. అంటే ఒక విషయంలో అక్కడ ఏదో ఉంది అనేటువంటి ఒక అత్యాశ, భ్రమ మనకు కల్పిస్తాడు, కానీ అది మన చేతికి అందదు. తద్వారా మానసికంగా మనం అధైర్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రెండు కూడాను రాహు మూలకంగా జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి రాహు గోచార రీత్యా కొంత ప్రతికూలంగా ఉన్నాడు కనుక కొన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వీటిని కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మీకు 60-65% బాగా ఉంది. కాబట్టి దీన్ని ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి జాతకులకు, అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. 31 మార్చ్ నుండి 13 ఏప్రిల్ వరకు పంచగ్రహ కూటమి 14 రోజుల పాటు ఉంది. తర్వాత మళ్ళీ
14 ఏప్రిల్ నుండి 24 ఏప్రిల్ వరకు చాతుర్గ్రహ కూటమి ఉంది 15 రోజుల పాటు. 25, 26 ఆ తేదీలలో మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంది. మళ్ళీ 27 ఏప్రిల్ నుండి 6 మే వరకు 10 రోజుల పాటు మళ్ళీ చాతుర్గ్రహ కూటమి ఉంది. ఈ విధంగా పంచగ్రహ కూటాలు, చాతుర్గ్రహ కూటాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహ కూటమి ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? గ్రహాలు ఇండివిజువల్గా వాటి స్థానాలను బట్టి, కారకత్వాలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాయి జాతకులకు. అయితే సాహచర్యం మూలకంగా, యుతి మూలకంగా, ఒక గ్రహ ఇంకో గ్రహను కలవడం మూలకంగా గ్రహాలు వాటి యొక్క స్వభావరీత్యా ఇచ్చేటువంటి ఫలితాలలో కొన్ని విభిన్నమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి గ్రహ యుతికి, గ్రహ దృష్టికి జాతకంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మనిషి ఇండివిజువల్గా మంచి తత్వమే ఉన్నప్పటికీ వేరే ఒక స్నేహితుని యొక్క సాహచర్యంతో కొంత మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది లోకం లోపల సహజంగా మనము చూస్తున్నటువంటి విషయం. అదేవిధంగా గ్రహాల లోపల కూడాను 5 గ్రహాలు, 4 గ్రహాలు ఒక రాశిలో సంచరిస్తున్నాయి. కనుక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ 5 గ్రహాలలో శుక్రుడు, బుధుడు గోచార రీత్యా కొంత మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం చాలా మంచి యోగం. శుక్రుడు కూడాను ఉచ్చ స్థానంలో ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. ఇక బుధుడి యొక్క ఫలితము సామాన్యంగా ఉంది. ఇక సూర్యుడు, రాహువు, శనీశ్వరులు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అంటే భాగ్యస్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు ధనాధిపతి అయ్యి భాగ్యస్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలం. ఆధిపత్య రీత్యా, స్థితి రీత్యా భాగ్యస్థానంలో ఉండడము శుభప్రదమే అయినప్పటికీ గోచార ఫలితం మనం చూస్తున్నప్పుడు భాగ్యస్థానంలో సూర్యుడు సంచరించడం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాహువు కూడాను భాగ్యస్థానంలో ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉండడం మూలకంగా కూడాను మనకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. శని కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి జరుగుతున్నటువంటి సమయంలో ఈ గ్రహాలు ఈ స్థానాలలో ఉన్నాయి. అయితే వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలను కొంత ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ధనాధిపతి ఇన్వాల్వ్ అయినాడు ఈ పంచగ్రహ కూటమి లోపల. కాబట్టి ఆదాయము మీరు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఖర్చులు విపరీతంగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు, ఊహించినటువంటి ఖర్చులు మీకు ముందుకు వస్తాయి. తద్వారా మీరు కొన్నిసార్లు ముఖ్యమైనటువంటి పనులను కంప్లీట్ చేయడంలో ఆలస్యం సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కూడాను ఆఫీసులో అనుకూలతనే ఉంటుంది, కానీ మనకు ఏదో రకమైనటువంటి అసంతృప్తి. అంటే ఇంకా పని చేయాలి, మనం ఎంత చేసినప్పటికీ హైఅప్స్ మూలకంగా కొంత మనకు ఆదరణ కరువవడము అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి జరుగుతున్నటువంటి సందర్భంలో. ఇక మీరు కష్టపడవలసినటువంటి సమయం. ప్రతి విషయం లోపల కూడాను 1కి 4 సార్లు ఆలోచించాలి. ఖర్చు విషయంలో కానివ్వండి, పని విషయంలో కానివ్వండి, ఏదైనా పని టేకప్ చేయడానికి కూడాను మీరు 1కి 4 సార్లు ఆలోచించవలసినటువంటి సమయము ఉంది. ఇక ముఖ్యంగా శని ప్రభావం మూలకంగా మీకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శని 11వ స్థానాన్ని చూస్తున్నాడు, తర్వాత 3య స్థానాన్ని చూస్తున్నాడు, 6వ స్థానాన్ని చూస్తున్నాడు కర్కాటక రాశి జాతకులకు. అంటే ఈ మీనరాశి సంచారం ఇండైరెక్ట్గా మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, గురు భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కర్కాటక రాశి వారికి మే వరకు ఉన్నాడు ఏకాదశ స్థానంలో. అది ఒక పాజిటివ్ పాయింట్. కానీ శని దృష్టి కూడాను పడింది ఏకాదశ స్థానం పైన.
కాబట్టి రావాల్సినటువంటి డబ్బు విషయం లోపల మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పూర్వం ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్నట్టయితే మళ్ళీ మీరు తిరిగి పొందడానికి కొంత కష్టపడవలసి వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బు ఎగవేత ఏమీ జరగదు, కానీ అది మీ చేతికి రావడానికి కొంత కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు వీరందరితోనూ కూడాను అనవసరమైనటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అందరితో కూడాను మీరు హ్యాండిల్ చేసుకోవడం మంచిది. ఏ మాట మాట్లాడినప్పటికీ, ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ మీరు కొంత జాగ్రత్తగా, అంటే తొందరపడి మాట్లాడకుండా మీరు చూసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆరోగ్యం పైన ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సంభవిస్తుంది కనుక ప్రధానంగా పెద్దల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పెద్దలు కానివ్వండి, సంఘంలో మీతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరితో కూడాను మంచి సాహచర్యంతో, మంచి ఒక దృక్పథంలో ఉంటూ వారితో మీరు కాలం గడపడము, వారితో చర్చించడము చేసినట్టయితే చాలా సమస్యలకు పరిష్కారం మీకు అందుతుంది. తర్వాత ఆరోగ్యం విషయంపై మీరు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఈ విధంగా మీకు ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా కర్కాటక రాశి వారికి కొంత 65% వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక దీన్ని కొంతవరకు రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ గ్రహాలు 9వ స్థానంలో, అంటే అదృష్ట స్థానంలో మనకు ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ ఏదో రకంగా గురు భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అధైర్యపడకుండా, 5 గ్రహాలు ఒక రాశిలో ఉన్నాయి, నాకు ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి భావనలోకి వెళ్లకుండా, నేను విశ్లేషించి చెప్పాను కనుక దీని మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, మంచి జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే 2 రకాల కర్తవ్యాలు మనకు ఇక్కడ ఉంటాయి. ఒకటి, నేను చెప్పినటువంటి విశ్లేషణను మీరు దృష్టిలో పెట్టుకొని దానికి రెక్టిఫైయింగ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనం ఖర్చులు ఉన్నాయి అని చెప్పాను, దాన్ని నియంత్రించుకోవడానికి మీరు ఫిజికల్గా ప్రయత్నాలు చేయాలి, మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇది చేసిన తర్వాత భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు మీరు ఒకవేళ స్వయంగా చేసుకోగలిగితే చేయండి, లేదా వినండి. దాని తర్వాత భగవద్ ఆరాధన చేయండి. భగవంతుణ్ణి కొలవడము అత్యంత ప్రధానమైనటువంటిది కనుక కీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మీరు ఆ భగవద్ ఆరాధన చేయండి, దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. తర్వాత సూర్యనారాయణుని ప్రతినిత్యం కూడాను మీరు నమస్కరించండి. ఇవి చేసినట్టయితే ఈ కూటమి మూలకంగా ఏర్పడినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. ఈ పరిహారాలను మట్టుకు తప్పకుండా చేయండి. భగవద్ ఆరాధనను మీరు మరవకండి. ప్రతినిత్యం కూడాను ఏదో రకంగా మీరు భగవంతుణ్ణి కీర్తించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. తులారాశి జాతకులకు, అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ గ్రహ యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మనం తెలుసుకుందాం. ఏ సమయంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది, ఏ సమయంలో చాతుర్గ్రహ కూటమి ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే 31 మార్చ్ 2025 నుండి 13 ఏప్రిల్ 2025 వరకు 14 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఉంది. 14 ఏప్రిల్ 2025 నుంచి 24 ఏప్రిల్ 2025 వరకు 15 రోజుల పాటు చాతుర్గ్రహ కూటమి ఉంది. 25 ఏప్రిల్ మరియు 26 ఏప్రిల్ ఈ 2 రోజులు మళ్ళీ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. తదనంతరం 27 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 ఈ 10 రోజుల పాటు
మళ్ళీ చాతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి లోపల ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, శని, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు మీనరాశిలో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ సమయం లోపల. అంటే 31 మార్చి నుండి 6 మే వరకు పంచగ్రహ కూటమి కొన్ని రోజులు, మళ్ళీ చాతుర్గ్రహ కూటమి ఉన్నాయి. అంటే ఈ 5 గ్రహాలు లేదా 4 గ్రహాలు ఈ సమయంలో మీనరాశిలో కలిసి ప్రయాణిస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క ప్రయాణము, సంచారం మూలకంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయం చూసినట్టయితే పరస్పరంగా విరుద్ధ స్వభావం కలిగినటువంటి, శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక ఇది. శుక్రుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, బుధుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు, శని పరస్పరం శత్రుగ్రహాలు ఒక రాశిలో సంచరిస్తున్నాయి. తర్వాత రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇలా స్వభావరీత్యా విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక ఇది. అయితే ఈ కలయిక లోపల ఈ గ్రహాల యొక్క ఇండివిజువల్ స్థితి ఈ తులారాశి వారికి ఎలా ఉంది గోచార రీత్యా అనేది చూసినట్టయితే సూర్యుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, బాగా ఉన్నాడు. అంటే గోచార రీత్యా మంచి స్థానం, మంచి ఫలితాలను ఇస్తాడు. రాహువు కూడాను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభస్థానం, మంచి ఫలితాలు ఇస్తాడు. బుధుడు కూడాను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడు బాగా ఉన్నాడు. ఇలా 4 గ్రహాలు, శని, రాహువు, బుధుడు, సూర్యుడు, ఈ 4 గ్రహాలు గోచార రీత్యా 6వ స్థానంలో సంచరించడము శుభప్రదం. శుక్రుడు 6వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. ఇది గోచార రీత్యా మనకు స్థానాలను బట్టి ఇచ్చేటువంటి ఫలితాలు. అయితే శని, సూర్యులు ఇద్దరు, ఈ 2 గ్రహాలు కూడాను 6వ స్థానంలో ఉన్నాయి. ఇండివిజువల్గా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు మనకు పాజిటివ్ పాయింట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శనేశ్వరుడు కూడాను పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కానీ వీళ్ళిద్దరి యొక్క కలయిక ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యుతి మూలకంగా ఇచ్చేటువంటి ఫలితాలపై మనం మనస్సు నిలపాలి. అయితే ఈ గ్రహస్థితిని ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్య నియమాలను పాటిస్తారు, అన్ని విధాలుగా మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంతగా ఉండవు. ఇకపోతే వర్క్ లోడ్ మటుకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కొన్ని ఇబ్బందులకు గురవుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు, కొన్నిసార్లు అధైర్యము అలాంటివి చోటు చేసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే డబ్బు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు మీకు ఆదాయము, రాబడి బాగానే ఉంటుంది. ఖర్చులు కూడాను మీకు పరిమితంగా మీ నియంత్రణ లోపలనే ఉంటాయి. అయినప్పటికీ ఒక అసంతృప్తి, స్నేహితులు అడగడము లేదా దగ్గరి వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని డబ్బు అడగడము, దాని మూలకంగా మీకు ఒక అసంతృప్తి, తర్వాత అస్థిరత అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే డిసిషన్ మేకింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ సంభవించే అవకాశాలు మెండుగా ఈ సమయంలో కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకు వ్యాపారం బాగానే కొనసాగుతుంది. క్రయ విక్రయాలు బాగా ఉంటాయి, చేతిలో డబ్బు ఉంటుంది. మంచి నిర్ణయాలు మీరు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త ఒప్పందాల్లోకి వెళ్లకుండా చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్నే మీరు కొనసాగిస్తారు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత ఊరట కలిగించేటువంటి అంశమే. ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడాను మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీకు లాభదాయకంగానే ఉంది. అయితే ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కట్టడి చేసుకోండి.
ఓవరాల్గా ప్రయాణాల మూలకంగా కన్యా రాశి వారికి బాగానే ఉంది, లాభదాయకంగానే ఉంటుంది. అయితే ఈ చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మూలకంగా ముఖ్యంగా ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయం లోపల ఇంట్లో అనవసరమైనటువంటి చర్చలు, ఏదో ఒక విషయాన్ని ముందు పెట్టుకొని అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళడం మూలకంగా తల్లిదండ్రులకు, పెద్దలకు, పిల్లలకు కొంత గ్యాప్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంగీత సాహిత్య కళాకారులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం లోపల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారంలో కానివ్వండి, వాళ్ళు ప్రారంభించినటువంటి కొత్త పనుల లోపల కానివ్వండి, ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాహిత్యం రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పంచగ్రహ కూటమి మూలకంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక కొన్ని జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవడం అవసరము. అయితే ఈ సమయంలో మనకు గురు భగవానుడు కూడాను అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి మూలకంగా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో గురువు తులారాశి వారికి ఉన్నాడు. కాబట్టి అనుకోని సంఘటనలు కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏదేమైనప్పటికీ తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి పెద్దగా హానికరం కాదు. మీకు మోర్ దాన్ 50% మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఇందులో. కనుక మీరు నిశ్చింతగా పనులపై మనస్సు నిలపండి, పనులు చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తుంది. అయితే ఊహించని పనులు కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేస్తూ వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి మూలకంగా ఏవైతే గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఇందులో ప్రధానంగా శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా. అయితే మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానం కనుక కొంత ఆ శుక్రుడి మూలకంగా ప్రతికూలత తగ్గినప్పటికీ శుక్రుడి కొరకై మీరు అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించండి. లక్ష్మీదేవిని పూజించినట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లక్ష్మీ దేవాలయానికి వెళ్ళండి, విష్ణుమూర్తిని పూజించండి. లక్ష్మీనారాయణుణ్ణి పూజించినట్టయితే మీకు ఈ అనర్థాలన్నీ కూడా దూరమైపోతాయి. మీ స్థితి ఏ విధంగానైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తారు. అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సమయానికి డబ్బు అందుతుంది. ఇబ్బందులకు గురి కాకుండా మీరు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ లక్ష్మీ అమ్మవారిని ఈ సమయంలో పూజించండి, నారాయణుల్ని పూజించండి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలను మట్టుకు తప్పకుండా చేయండి. పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు మనం పరిహారాలను ఇగ్నోర్ చేయకూడదు. తప్పకుండా మీరు పరిహారాలను పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం. వృశ్చిక రాశి జాతకులకు అనగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి పంచగ్రహ కూటమి మూలకంగా, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. పంచగ్రహ కూటమి ఎప్పుడు సంభవిస్తుంది, చాతుర్గ్రహ కూటమి ఎప్పుడు సంభవిస్తుంది ఈ సమయంలో అనేది చూసినట్టయితే 31 మార్చి 2025 నుండి 13/4/2025 వరకు 14 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఉంది. తదనంతరం 14 ఏప్రిల్ 2025 నుండి 24 ఏప్రిల్ 2025 వరకు 15 రోజుల పాటు చాతుర్గ్రహ కూటమి ఉంది. 25 ఏప్రిల్ మరియు 26 ఏప్రిల్ ఈ 2 రోజుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంది. తదనంతరం 27 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 వరకు 10 రోజుల పాటు చాతుర్గ్రహ కూటమి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే 31 మార్చి నుండి 6 మే వరకు కొన్ని రోజుల పాటు పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ఇలా ఉన్నాయి.
అంటే 5 గ్రహాలు ఒక రాశిలో సంచరించడం అన్నమాట పంచగ్రహ కూటమి అని అంటే. చాతుర్గ్రహ కూటమి అని అంటే 4 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ప్రయాణం చేయడం అంటే సంచరించడం. మరి వీటి యొక్క ప్రభావము ఈ కలయిక తద్వారా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. అంగారకుడు ఇందులో ఈ పంచగ్రహ కూటమిలో ఇన్వాల్వ్ అయి లేడు. అంటే ఈ 5 గ్రహాల లోపల అంగారకుడు లేడు, కుజుడు లేడు. సరే, కుజుడు వేరే రాశిలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ప్రాధాన్యత ఇందులో లేదు. ఇకపోతే ఏ గ్రహాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు, శని పరస్పర శత్రుగ్రహాలు. సూర్యుడు, శని కాదంటే తండ్రి కొడుకుల సంబంధము ఈ సూర్యుడు, శని మధ్యన ఉంది. అయినప్పటికీ వాళ్ళు శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు కలిసి మీనరాశిలో ఉన్నాయి. ఇక బుధుడు, శుక్రుడు. బుధుడికి మీనరాశి నీచ అవుతుంది, శుక్రుడికి ఉచ్చ అవుతుంది. ఇలాంటి గ్రహాలు కూడాను మీనరాశిలో ఇక్కడ కలిసి సంచరిస్తున్నాయి. రాహువు కూడాను మీనరాశిలో ఉన్నాడు. కనుక ఓవరాల్గా 5 గ్రహాలు ఇందులో విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. కనుక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, గోచార రీత్యా సూర్యుడు 5వ స్థానం ప్రతికూలంగా ఉన్నాడు, బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగానే ఉన్నాడు ఇండివిజువల్గా మనం చూసినట్టయితే. ఇక శుక్రుడు మట్టుకు అనుకూలంగా గోచార రీత్యా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మనం ఇండివిజువల్గా ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే గోచార రీత్యా ఈ విధమైనటువంటి సంచారము ఫలితాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడాను కలిసి ఇందులో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఇక సూర్య భగవానుడు దశమాధిపతి, దశమ స్థానానికి అధిపతి 5వ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలం. కానీ ఈ దశమ పంచమ ఈ కాంబినేషన్ అనేది సూర్యుడికి బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ దీని మూలకంగా మనకు సూర్యుడు, శని, శనీశ్వరుడు కూడాను 4వ స్థానాధిపతి 5మంలో ఉన్నాడు, యోగకారకుడు. అంటే సూర్యుడు, శని ఈ విశ్లేషణ మనం చూసినట్టయితే స్వభావరీత్యా శత్రుగ్రహాలే అయినప్పటికీ ఆధిపత్యాన్ని చూసినట్టయితే మనకు ఈ సూర్యుడు, శని కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఇక బుధుడు, శుక్రుడు 7వ ద్వాదశాధిపతి, బుధుడు 8వ ఏకాదశాధిపతి. ఆధిపత్య రీత్యా బుధ శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు. అలాంటి గ్రహాలు 5వ స్థానంలో సంచరిస్తున్నాయి. కనుక బుధుడు, శుక్రుడి మూలకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ శుక్రుడి మూలకంగా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాహు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ విశ్లేషణ ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫలితం ఎలా ఉండబోతుంది అని అంటే, వృత్తిరీత్యా ఉద్యోగస్తులకు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు, లేదా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడాను కొంత కలిసి వచ్చే అవకాశము ఉంది ఈ సమయం లోపల. అంటే వృత్తిరీత్యా చేస్తున్నటువంటి పని లోపల పని భారం పెరుగుతుంది, కొన్ని ఇబ్బందులు పడతారు, అయినప్పటికీ మీకు గుర్తింపు లభిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అవగతమవుతుంది. అయితే పిల్లల చదువు విషయం ఆలోచించినట్టయితే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి పిల్లల చదువు విషయం లోపల వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మీరు మనస్సు నిలపాలి. కొంత ఆటంకాలు, ఆలస్యము అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి విద్యా ప్రధానంగా విద్యార్థులు, ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్వయంగా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి, కష్టపడాలి. అప్పుడు మీకు అనుకున్న ఫలితాలు ఈ సమయంలో
జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారము బాగానే జరుగుతుంది, కానీ అనుకున్న మేర లాభాలు ఉండవు. కాబట్టి వ్యాపారంలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారము క్రయ విక్రయం బాగానే జరుగుతుంది, అమ్మడము కొనడము ఇవన్నీ కూడా ఇందులో తృప్తి ఉంటుంది. కానీ చివరికి బ్యాలెన్స్ చూసినట్టయితే మామూలుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నష్టం లేకుండా జరుగుతుంది కనుక మనం సంతృప్తిగా ఉండవలసినటువంటి సమయం. ఇక రావాల్సినటువంటి డబ్బు, ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, ఈ విషయం చూసినట్టయితే మీకు ఎక్కువగా వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి ఈ పంచగ్రహ కూటమి మూలకంగా. కాబట్టి కొంత ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను ఒకవేళ మీరు తగ్గించుకోగలిగితే తగ్గించుకోవడం మంచిది. అంటే మనస్సు నిలిపినట్టయితే కొన్నిట్లను మనము అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని ఎలాగూ ఫోర్స్డ్గా మనం చేయవలసి వస్తాయి, అలాంటివి కూడా ఇందులో కనబడుతున్నాయి. కాబట్టి అవి తప్పవు. అయినప్పటికీ మీరు కొంత శ్రద్ధతో మనస్సు నిలిపి కొన్ని ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్త పడినట్టయితే చేతిలో డబ్బు ఉంటుంది. మంచి పనులకు మీరు ఉపయోగించుకోవడానికి, అత్యవసరమైనటువంటి పనులు చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కొంత అవాయిడ్ చేసుకోవడం మంచిది. దీర్ఘ ప్రయాణాలు, ఫ్రీక్వెంట్గా చేయవలసినటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం మంచిది. అలాంటి వాటి మూలకంగా మనకు ఖర్చు, అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే దానిపైనే మీరు టైం స్పెండ్ చేయండి. కొంత విచక్షణతో ముందుకు వెళ్ళినట్టయితే మీరు చాలా అనర్థాలను అధిగమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. ఇందులో ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడు ప్రధానమైనటువంటి గ్రహ ఉచ్చస్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నాడు. సప్తమ ద్వాదశాధిపతి అయినాడు. కాబట్టి చాలా విషయాలలో మీకు ఈ పంచగ్రహ కూటమి లోపల శుక్రుడి యొక్క అనుకూలత గోచరిస్తుంది. కాబట్టి అది చాలా మీకు సంతోషాన్ని కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇంటి వాతావరణం మీకు సంతృప్తిగా ఉంటుంది. భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు సంతృప్తిగా ఇంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి అది మీకు ఒక రకమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి అంశం ఈ సమయంలో. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు బాగా కలిసి వస్తుంది, అవకాశాలు ఉంటాయి. ఇక కొత్త పనులు, కొత్త వెంచర్స్ మట్టుకు కొంత పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. పాతవి మీరు కంటిన్యూ చేయడం మంచిది. అయితే గురు భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఈ సమయంలో ఉంది. ఏదైతే పంచగ్రహ కూటమి జరుగుతుందో ఈ సమయంలో గురువు మీకు మంచి స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ గురువు యొక్క సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పటికీ శనేశ్వరుడు, రాహువు, సూర్యుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఆ గురు భగవానుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాడు కనుక సప్తమ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా పంచమాధిపతి, ధనాధిపతి కనుక డబ్బు విషయంలో, పిల్లల విషయంలో, భార్య, ఇంటి వాతావరణము వీటన్నిటిపైన కూడాను గురువు యొక్క ప్రభావం మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సహజమైనటువంటి లక్షణాలను ఈ యుతి మూలకంగా కొన్ని గ్రహాలు కోల్పోతాయి. కనుక వాటి స్వభావము, సహజమైనటువంటి లక్షణాన్ని కోల్పోవడం మూలకంగా మనకు విరుద్ధ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు కొంత ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఏ గ్రహాలు మనకు బాగా లేవు. అసలు ఈ పంచగ్రహ కూటంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాలను మనం చూసినట్టయితే రాహువు ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ పంచమ స్థానంలో రాహువు మిగతా అన్ని గ్రహాలపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు. కాబట్టి ఈ రాహువుకు ప్రప్రథమంగా మీరు పరిహారం చేసుకోండి. రాహువుకు ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా మీరు ప్రతినిత్యం కూడాను వీలైతే కొంత సమయాన్ని కేటాయించి వీలు చేసుకొని ప్రతినిత్యము ఒక 18 సార్లు ఆ రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమిలో ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాబట్టి అమ్మవారు ఈ ఉపద్రవాలను, ఇలాంటి కలయికకు, ఈ పరస్పరము విరుద్ధమైనటువంటి గ్రహాల యొక్క కలయికతో ఉద్భవించేటువంటి ఫలితాలను మనకు నిర్వీర్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారి లోపల ఉంటాయి కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని మీరు పూజించండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, విష్ణువును పూజించండి, సూర్య భగవాను పూజించండి. భగవద్ ఆరాధన మూలకంగా, ఈ పంచగ్రహ కూటం మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మనకు దూరమవుతాయి. ఇవి చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి జాతకులకు, అంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరము ఏ సమయంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది, ఏ సమయంలో చాతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే 31 మార్చి 2025 నుండి 13 ఏప్రిల్ 2025 వరకు, అంటే 14 రోజుల పాటు పంచగ్రహ కూటమి మీనరాశిలో సంభవిస్తుంది. అంటే 5 గ్రహాలు మీనరాశిలో ఈ 14 రోజులు సంచరిస్తున్నాయి. తదనంతరం 14 ఏప్రిల్ 2025 నుండి 24 ఏప్రిల్ 2025 వరకు 15 రోజుల పాటు చాతుర్గ్రహ కూటమి ఉంది. అంటే సూర్య భగవానుడు ఇందులో నుంచి మళ్ళీ మేషంలోకి వస్తున్నాడు కనుక మిగతా గ్రహాలు 4 గ్రహాలు మిగిలిపోతున్నాయి మీనరాశిలో. అంటే ఈ సమయంలో చాతుర్గ్రహ కూటమి ఉంది. మళ్ళీ 25 ఏప్రిల్ 26 ఏప్రిల్ ఈ 2 రోజుల పాటు మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంది. అంటే చంద్రుడు వచ్చి మళ్ళీ ఇందులో చేరుతున్నాడు. కాబట్టి 5 గ్రహాలు మళ్ళీ మనకు మీనరాశిలో ఉంటున్నాయి. ఇక 27 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 వరకు 10 రోజుల పాటు మళ్ళీ చాతుర్గ్రహ కూటమి ఉంది. ఈ విధంగా పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి 31 మార్చి నుండి 6 మే వరకు సంభవిస్తుంది. మీనరాశిలో ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ మీనరాశిలో సంభవించినటువంటి ఈ గ్రహ కూటమి మూలకంగా మకర రాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, మకర రాశి జాతకులకు ఇందులో ఈ పంచగ్రహ కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహాలు సూర్యుడు, శని, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 5 గ్రహాలు ఉన్నాయి. ఈ 5 గ్రహాలు మకర రాశి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నారు. ముఖ్యంగా మకర రాశి వారికి శని, ఏలినాటి శని పూర్తి అయిపోయింది, 3వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి శని ప్రభావము పాజిటివ్గా ఉంది మకర రాశి వారికి. సూర్య భగవానుడి యొక్క సంచారం కూడాను పాజిటివ్గా ఉంది. రాహు యొక్క సంచారం కూడాను పాజిటివ్గా ఉంది. అంటే మకర రాశి వారికి శుక్రుడు కూడాను పాజిటివ్గానే ఉన్నాడు. అంటే సూర్యుడు, శని, రాహువు, శుక్రుడు, ఈ 5 గ్రహాల లోపల 4 గ్రహాల యొక్క సంచారము 3వ స్థానంలో సంభవిస్తుంది. కాబట్టి ఇది గోచార రీత్యా ఈ 3 గ్రహాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండివిజువల్ ఫలితాలు కాకుండా ఈ గ్రహాలన్నీ కూడాను కూటమిగా ఏర్పడి మీనరాశిలో కలిసి ప్రయాణిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ కూటమి యొక్క ప్రభావము మనపైన, మకర రాశి పైన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు, శని ఈ 2 ముఖ్యమైనటువంటి కాంబినేషన్. తర్వాత రాహువు, సూర్యుడు, శుక్రుడు, సూర్యుడు, ఇలా మనము కాంబినేషన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే సూర్యుడు, శుక్రుడు ఈ 2 కూడాను మీనరాశిలో మనకు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగస్తులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్. ఎందుకంటే ఒక పక్కన పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, గోచార రీత్యా గురువు మంచి స్థానంలో ఉన్నాడు.
మే 14 వరకు గురువు యొక్క అనుకూలత కూడాను ఉంది మకర రాశి వారికి. కాబట్టి ఆ గురువు బాగా ఉన్నప్పుడు ఇంకా సూర్యుడు, శని, రాహువు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు మంచి స్థానాలలో సంచరించడం మూలకంగా మీకు ఈ గ్రహ కూటమి మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆదాయం ప్రారంభమవుతుంది. ఇక రాహువు విషయంలో మనకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. భ్రమలో లేకుండా మీరు చాలా పనులను వాస్తవిక దృక్పథంలో చూస్తూ పనులు చేస్తారు కాబట్టి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు, చదువు, ఉద్యోగము, పెళ్లి సంబంధాలు ఇలాంటివి చూసేటువంటి క్రమం లోపల మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం లోపల. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే కొంత 50% బాగా ఉంటుంది, 50% కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపారస్తులు ఈ సమయంలో. కాబట్టి ఎక్కువ పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు మటుకు ఇబ్బంది లేదు, ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది. వ్యాపారం ఓవరాల్గా క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఈ కూటమి మూలకంగా పంచగ్రహ కూటమి మీకు కొంతవరకు కలిసి వస్తుంది. ఇక ఆదాయ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక స్థితి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనిషికి. కాబట్టి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీకు ఆదాయము బాగానే ఉంటుంది. ఈ సమయం లోపల కలిసి వస్తుంది. చేసేటటువంటి పనులు, ప్రారంభించినటువంటి పనుల మూలకంగా ఆదాయము మీకు వస్తుంది. పూర్వము కొన్నటువంటి వస్తువుల మూలకంగా, ఆస్తుల మూలకంగా, ఇళ్ల మూలకంగా, వాహనాల మూలకంగా ఏదో రకంగా మీకు లాభాలు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిర చిరాస్తుల మూలకంగా ఆదాయం ప్రారంభమవుతుంది ఈ సమయంలో. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సంగీత కళాకారులకు, తర్వాత సాహిత్యవేత్తలకు, వీళ్ళందరికీ కూడాను ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి యొక్క అనర్థత లేదు. వాళ్లకు పాజిటివ్ ఎఫెక్ట్సే ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీరు కొంతవరకు లాభాలను పొంది జీవితంలో సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ కూటమి మూలకంగా, ఈ పంచగ్రహ కూటమి మూలకంగా కొంత వ్యాపారస్తులకే కొంత మనకు ఇబ్బంది కనబడుతుంది. అయినప్పటికీ వాళ్ళకు అదృష్టం కూడాను కలిసి వస్తుంది. కొంత స్నేహితుల మూలకంగా, దగ్గర వాళ్ళ మూలకంగా, పార్ట్నర్స్ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ మీకు ఏదో రకంగా ఒక అదృష్టం అనేటువంటిది చివరి నిమిషంలో కలిసి వచ్చి మళ్ళీ మీరు ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఓవరాల్గా ఆలోచించినట్టయితే మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి అనుకూలంగానే ఉంది. అయితే ఏం పరిహారం చేసుకోవాలి? ఆ మాత్రం మనకు ఇబ్బంది కలగడానికి, దాని నుంచి విముక్తులు కావడానికి మనం ఏం చేసుకోవాలి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేయండి. చేసినట్టయితే మీకు వ్యాపారం బాగా నడుస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఏ పని ప్రారంభించినప్పటికీ మీకు అందులో సక్సెస్ రేట్ పెరగడానికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు చాలా పవర్ఫుల్. మీరు ఇది చేసినట్టయితే మీకు ఇంకా కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి జాతకులకు, అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరము ఏ సమయంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది, ఏ సమయంలో చాతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. 31 మార్చి 2025 నుండి 13 ఏప్రిల్ 2025 ఈ మధ్యకాలం, అంటే 14 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఉంది. అంటే 5 గ్రహాలు కలిసి మీనరాశిలో సంచరిస్తున్నాయి. తదనంతరం 14 ఏప్రిల్ 2025 నుండి
24 ఏప్రిల్ 2025 వరకు 15 రోజుల పాటు చాతుర్గ్రహ కూటమి ఉంది. అంటే 4 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. అందులో సూర్య భగవానుడు మేషరాశిలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి మీనంలో 4 గ్రహాలు మిగిలి ఉన్నాయి. అంటే 4 గ్రహాలు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడి సంచరిస్తున్నాయి. తదనంతరం 25 ఏప్రిల్ మరియు 26 ఏప్రిల్ ఈ 2 రోజుల పాటు మళ్ళీ పంచగ్రహ కూటమి మీనరాశిలో సంభవిస్తుంది. చంద్రుడు వచ్చి అక్కడికి మీనరాశిలో చేరినాడు కనుక, సూర్యభగవానుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాడు కనుక చంద్రుడు చేరడం మూలకంగా మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడింది. తదనంతరం 27 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 ఈ మధ్యకాలం 10 రోజుల పాటు మళ్ళీ చాతుర్గ్రహ కూటమి ఉంది మీనరాశిలో. ఈ విధంగా పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి 31 మార్చి నుండి 6 మే వరకు సంభవిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అనేది ఆలోచించినట్టయితే, సాధారణంగా ఈ 5 గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు, శని, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 5 గ్రహాలు. ఇందులో స్వభావరీత్యా వ్యతిరేక లక్షణాలు, శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు శని, బుధుడు నీచలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, రాహు మీనంలో ఉన్నాడు. ఇలాంటి పరస్పరము విభిన్న లక్షణాలు కలిగినటువంటి గ్రహాల యొక్క సమూహము మీనరాశిలో సంభవించింది. ఇలాంటి గ్రహాలు కలిసి సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావము ఎలా ఉంటుంది కుంభరాశిలో పుట్టిన వారికి అనే విషయం చూసినట్టయితే, సూర్యుడి యొక్క స్థితి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రాహు మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి, శనైశ్వరుడు మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి, శుక్రుడు, బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతి, చతుర్థాధిపతి అయినాడు. కుంభరాశి వారికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో గోచార రీత్యా శుభప్రదంగా ఉన్నాడు. అలాంటి గ్రహ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది, ఈ పంచగ్రహ కూటంలో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఈ గ్రహ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మిగతా గ్రహాలపైన కూడా ఉండడం మూలకంగా కొంత మనకు పాజిటివ్ రిజల్ట్స్ శుక్రుడి మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంటి వాతావరణము బాగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచయితలకు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. వ్యాపారం ఎలా కొనసాగుతుంది ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, వ్యాపారము బాగానే ఉంటుంది. పంచమాధిపతి, అష్టమాధిపతి కూడా అయినాడు. అలాంటి బుధుడు నీచలో ఉన్నాడు, గోచార రీత్యా శుభప్రదంగా ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ అన్నిటినీ కూడాను సమిష్టిగా మనం చూసినట్టయితే వ్యాపారం బాగానే సాగుతుంది. కాదంటే ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొన్నిసార్లు చేతిలో డబ్బు లేకపోవడము, తద్వారా ఇబ్బందులకు గురి కావడము, ఇలాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు. కాబట్టి వ్యాపారం బాగా సాగుతున్నప్పటికీ మీరు డబ్బుపై ప్రధానంగా మనసు నిలపాలి. అంటే బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ఏ వస్తువులకు మనకు మార్కెట్ లోపల విలువ ఉంది, ఏవి మనం తీసుకోవచ్చే దాన్ని అమ్మకానికి పెట్టినట్టయితే బాగా కలుస్తుంది. ముందు వెనక కొంత ఆలోచించి మీరు చేయడం అనేటువంటిది ఈ సమయంలో అవసరము. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, డాక్టర్స్కి, టీచింగ్లో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ సమయం కొంత కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయం ఆలోచించాలి. ఉద్యోగస్తులకు కొంత ఈ గ్రహకూటమి మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆలస్యం సంభవిస్తుంది. రిపీటెడ్గా మనం ప్రయత్నాలు చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది.
ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఆరోగ్య సూత్రాలను పాటించకపోవడము, కాలానికి అనుగుణంగా మన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడము, భ్రమలోపల ప్రయాణం చేయడము, ఇలాంటివి మూలకంగా మనకు ఓవరాల్గా మానసికంగా అధైర్యము, నైరాశ్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, ఫ్రీక్వెంట్గా చేస్తున్నటువంటి ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యము, ఖర్చులు ఇవన్నీ కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీరు చేస్తున్నటువంటి పనికి అంటే ప్రతిఫలము అంత ప్రపోర్షనల్గా ఉండే అవకాశాలు కొంచెం తక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఫలితాన్ని మీరు ఎక్కువ ఆశించకుండా కంటిన్యూస్గా మీరు శ్రమిస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. ఫలితము అదే వస్తుంది. మీరు ఊహించినంత రాకపోయినప్పటికీ ఏదో కొంత వస్తుంది. కాబట్టి దాంతో మీరు ఈ సమయంలో పంచగ్రహ కూటమి సంభవిస్తున్నటువంటి సమయం లోపల తృప్తి పడాలి. ఇక ముఖ్యంగా ఆదాయము కొంత అస్థిరతకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజుల పాటు ఆదాయం వస్తుంది, కొన్ని రోజుల పాటు మీరు ఎదురు చూడవలసి వస్తుంది. చేతిలో డబ్బు లేకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడము, తగిన ప్రతిఫలం లేకపోవడము, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం మూలకంగా రుణభారం పెరగడము, ఇలాంటివన్నీ కూడాను ఈ పంచగ్రహ కూటమి మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు మటుకు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు, రాబడి, ఖర్చులు, ఆరోగ్యము వీటిపైన మీకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీటిపైన కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఈ విషయాలపై, నేను చెప్పినటువంటి విషయాలపై మీరు దృష్టి సారించాలి. వీటిని జాగ్రత్తగా మీరు తీసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహాల లోపల సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నాడు, శనీశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాలకై మీరు పరిహారాలు చేసుకోండి. శనీశ్వరుడు నిమిత్తమై ఏల్నాటి శని జరుగుతుంది ఒక పక్కన. అలాంటి శనీశ్వరుడు పంచగ్రహ కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పరస్పరము శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడు. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము మనకు ఆదాయం రీత్యా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం డబ్బు వస్తుంది అని. తదనుగుణంగా అన్నీ మనం సమకూర్చుకుంటాం పని నిమిత్తమై. కానీ చివరికి సమయానికి డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా ఒక అధైర్యానికి గురి అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా శనీశ్వరుడి నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. శనీశ్వరుడి నిమిత్తమై ఏం చేయాలి? మొట్టమొదలు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మూలమంత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నువ్వులు, నల్ల వస్త్రము, నూనె ఇవి దానంగా ఇవ్వండి. కొంత అన్నదానం చేయండి. ఒకరికి మీ శక్తి కొలది అన్నదానం అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. మీరు ఎవరైనా కూడా బీదలు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్తులకు అవసరము అంటే ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు మీరు చేసినట్టయితే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. కడుపు నిండినటువంటి వారికి దానం ఇచ్చినట్టయితే మీకు ఉపయోగం లేదు. కాబట్టి ఎవరికి అవసరము, ఎవడు కష్టపడుతున్నాడు ఆకలితో, అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు కొంత అన్నదానం చేయండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు కూడాను సూర్య నమస్కారాలు చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి.